శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ భవానీ శంకర పరబ్రహ్మణే నమః. ఇంతవరకు కూడా శివమహాపురాణంలో బ్రహ్మ విష్ణువులకు పరమేశ్వరుడు చెప్పినటువంటి ఓంకార మహిమ అనేటువంటి విశేషాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఆ బ్రహ్మ విష్ణువుల యొక్క సంవాదము, వారి మధ్య సంగ్రామము రావడము, పరమేశ్వరుడు మహాలింగ రూపంలో ఆవిర్భవించడము, బ్రహ్మదేవుడి యొక్క అహంకారాన్ని తుంచివేయడము, ఐదవ ఆ అహంకారంతో నేను పరమశివుడితో సమానుడిని అని చెబితే కాలభైరవ రూపంలో బ్రహ్మదేవుడి యొక్క ఐదవ తలను తుంచివేయడము, ఆ తర్వాత అరుణాచల క్షేత్ర మహిమను తెలపడము, అరుణాచలంలో చేయవలసినటువంటి పూజలు ఇత్యాది విశేషముల గురించి తెలపడము, ఆ యొక్క సృష్టి ఆరంభము, సృష్టి వర్ణము, ఓంకారము యొక్క రూపము, పంచాక్షరి యొక్క రూపము ఇత్యాది సంపూర్ణమైనటువంటి విశేషములన్నీ కూడా బ్రహ్మ విష్ణువులకు పరమేశ్వరుడు చెప్పడం జరిగినది. ఆ తర్వాత ఇద్దరు కూడా బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా పరమేశ్వరుని వద్ద ఓంకార ఉపదేశమును తీసుకోవడం జరిగినది. ఓంకార ఉపదేశము తీసుకున్న తర్వాత పరమేశ్వరుణ్ణి ఈ విధంగా స్తుతించి తిరిగి బ్రహ్మదేవుడు బ్రహ్మలోకమునకు, విష్ణువు వైకుంఠమునకు తిరిగి వెళ్ళడం జరుగుతున్నది. ఇంతవరకు కూడా మనకు జరిగినటువంటి కథ ఇది. ఇక్కడి నుంచి మళ్ళీ ఆ లింగ విశేషములు, పార్థివ లింగ పూజా విధానము, ఎవరు ఏ విధమైనటువంటి లింగాన్ని పూజించాలి, గుళ్ళో ఏ విధంగా లింగాన్ని ప్రతిష్ఠించాలి, ఇంట్లో ఏ విధంగా లింగాన్ని పూజించాలి, స్త్రీలు ఏ విధంగా లింగాన్ని పూజించాలి, పురుషులు ఏ విధంగా లింగాన్ని పూజించాలి అనేటువంటి విశేషములు అనేకంగా ఉంటాయి. రసలింగాన్ని పూజించాలా, ఇంట్లో ఉంచొచ్చా, పార్థివ లింగాన్ని పూజించాలా, స్ఫటికలింగం పూజించాలా, ఎన్నో సందేహాలు అడుగుతూ ఉంటారు కదా. అవన్నీ కూడా పరమేశ్వరుడు మనకు స్పష్టంగా శివపురాణంలో చెప్పడం జరిగినది. మున్ముందు భాగాలలో వస్తాయి. వచ్చే 2-3 భాగాలంతా కూడా ఈ శివలింగార్చన, శివ పూజ ఇవన్నీ కూడా ఉంటాయి. ఏ ద్రవ్యం సమర్పిస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు చాలా విస్తృతంగా పరమేశ్వరుడు చర్చించడం జరిగినది. కాబట్టి మున్ముందు భాగాలలో తెలుసుకుందాం. ఈ భాగంలో ఆ బ్రహ్మ విష్ణువులు చేసినటువంటి అత్యంత విశేషమైన ఓంకార స్వరూపుడైన పరమేశ్వర స్తుతిని తెలుసుకుందాం. ఇది చాలా విశేషమైనటువంటి స్తుతి. బయట ఎక్కడా దొరకదు, మీకు నెట్లో వెతికినా దొరకదు, ఏ స్తోత్రాల పుస్తకంలో కూడా దొరకదు. ఎందుకంటే శివమహాపురాణంలో ఉన్నటువంటి స్తుతి. మూల రూపుడు ఓంకార ప్రణవ స్వరూపుడైన పరమేశ్వరుడిని స్తుతించినారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనిని స్తుతిస్తే ఓంకార మహామంత్ర జప ఫలం అనేది వస్తుంది. ఓంకారాన్ని ఎవరు జపించాలో మనం ముందు భాగంలోనే తెలుసుకున్నాం కదా. ఇవన్నీ మీరు చూడలేదనుకోండి, ఈ వీడియోలన్నీ కింద డిస్క్రిప్షన్లో సంపూర్ణ శివమహాపురాణం ప్లేలిస్ట్ అని ఉంటుంది. మన ఛానల్లోకి వెళ్ళినా కూడా కనబడుతుంది. అందులో వరుసగా 6 వీడియోల దాకా ఉంటాయి. అవి చూసేస్తే మీకు ఈ భాగాలన్నీ కూడా అర్థమవుతుంది. పెద్ద టైమింగ్ పడుతుంది, ఒక 40 నిమిషాలు పడుతుంది 6 వీడియోలు చూడడానికి. అవి చూసి ఈ శ్లోకం చదివితే ఇంతవరకు ఒక పార్ట్ అనుకోండి, ఒక పార్ట్ అనేది అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఒక పార్ట్ అనేది ప్రారంభమవుతుంది. ఇక ఆ స్తుతిని మనం ఇప్పుడు నేర్చుకుందాం. నమో నిష్కల రూపాయ, నమో నిష్కల తేజసే, నమ సకల నాదాయ, నమస్తే సకలాత్మనే, నమ ప్రణవవాచ్యాయ, నమ ప్రణవలింగినే, నమ సృష్ట్యాదికర్త్రే చ, నమ పంచముఖాయతే, పంచబ్రహ్మస్వరూపాయ, పంచకృత్యాయతే నమః, ఆత్మనే బ్రహ్మణే తుభ్యం అనంతగుణశక్తియే, సకలాకలరూపాయ శంభవే గురవే నమః ఇతి స్తుత్వా గురుం పద్యై బ్రహ్మ విష్ణుశ్చ నేమతుః అని ఆ బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా స్తుతించి తమ యొక్క లోకములకు వెళ్ళిపోవడం జరిగినది. దీని యొక్క అర్థాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే నమో నిష్కల రూపాయ, నమో నిష్కల తేజసే, నమ సకలనాథాయ, నమస్తే సకలాత్మనే. అంటే ఓ శంకర, నీవు నిరాకారుడవు, నిరాకారుడమైనటువంటి నీకు నమస్కరిస్తున్నాను. తేజోరూపుడమైనటువంటి నీకు నమస్కరిస్తున్నాను. రూపము లేని నీకు నమస్కరిస్తున్నాను. తేజోరూపంలో మాకు దర్శించినటువంటి నీకు నమస్కరిస్తున్నాను. తేజోరూపుడి మనకు అరుణాచలంలో కనబడుతున్నాడుగా అగ్ని రూపంలో ఉన్నటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. సాకారుడైనటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను. సాకారుడుగా ఆ పరమేశ్వరుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ రూపానికి నీకు నమస్కారం చేస్తున్నాము. ఓంకారవాచ్యుడమైనటువంటి నీకు నమస్కారం. ఓంకారము కూడా నీ రూపమే అని చెప్పావు కాబట్టి ఆ ఓంకార స్వరూపుడమైనటువంటి నీకు నమస్కారము. ఓంకారమే నీ చిహ్నము, అంటే ఓంకారమే నీవు. సృష్టి ఆది పంచకృత్యములను ఆచరించేటువంటి 5 ముఖములు గల నీకు నమస్కారము. పంచకృత్య పరాయణ అని అమ్మవారికి కూడా పేరు కదా. పంచకృత్యములు సృష్టి స్థితి లయ తిరోధానములు అనేటువంటి 5 కృత్యములను కూడా పరమేశ్వరుడు చేస్తాడు పంచముఖములతో. అటువంటి 5 కృత్యములు చేసేటువంటి పంచముఖుడైనటువంటి ఓ పరమేశ్వర నీకు నమస్కారములు చేస్తూ ఉన్నాను. పంచబ్రహ్మస్వరూపుడమైనటువంటి నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆత్మరూపుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, అనంత కళ్యాణ గుణ శక్తియుతుడమైనటువంటి నీకు నమస్కారం చేస్తున్నావయా స్వామి.
సాకారుడవు, నిరాకారుడవు, శివగురువు అయినటువంటి పరమేశ్వరునకు నమస్కారం చేస్తున్నానంటే కనపడినా కనపడకున్నా కూడా కనపడుతూ కనపడకుండా ఈ సమస్త సృష్టిని నడిపించేటువంటి జగద్గురువు అయినటువంటి పరమేశ్వరునికి నమస్కారం చేస్తున్నాము అంటున్నాడు. జగద్గురువు పరమేశ్వరుడు అని బ్రహ్మ విష్ణువులు చెబుతూ ఉన్నారు. అంత గొప్ప స్తోత్రం ఇది. ఈ విధంగా బ్రహ్మ విష్ణువులిద్దరూ కూడా విశేషమైనటువంటి మంత్రాలతో గురువైనటువంటి పరమేశ్వరుని స్తుతించి తమ యొక్క లోకాలకు వెళ్ళిపోవడం జరిగినది. పరమేశ్వరుడు వారిని అనుగ్రహించి తన యొక్క కైలాసమునకు తిరిగి వెళ్ళిపోవడం జరిగినది. ఆ తర్వాతి కథను మనం వచ్చేటువంటి వీడియోల్లో తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.